టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ వ్యవహారంపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. పేపర్ లీక్ ఘటన వెనుక మంత్రి కేటీఆర్ పీఏ పాత్ర ఉందని ఆరోపణలు ఉన్నాయని కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. కేటీఆర్ పీఏ సొంత గ్రామంలో 100 మందికి 100కు పైగా మార్కులు వచ్చాయని, దీనిపై కూడా విచారణ చేపట్టాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పేపర్ లీకేజీ వ్యవహారం రాష్ట్రంలో సంచలనంగా మారిన వేళ తాజాగా రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు కొత్త చర్చకు దారితీశాయి. ఇప్పటికే బీజేపీ, కాంగ్రెస్లు పేపర్ లీకేజీ వెనుక అధికార బీఆర్ఎస్ పార్టీ హస్తం ఉందని ఆరోపణలు చేస్తున్న వేళ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. డ్రామారావు, ఇది నేను స్పష్టంగా డ్రామారావు మీద నేను ఆరోపణ చేస్తున్నా. అసలు నేరం ఆరోపణ ఎదుర్కొంటున్న వ్యక్తులు, అది రాజశేఖర్ రెడ్డి బీజేపీ వ్యక్తి కావచ్చు, ప్రవీణ్ లేకపోతే రేణుక టీఆర్ఎస్ కు సంబంధించిన వ్యక్తులు కావచ్చు. 9 మందిని అరెస్టు చేసి జైల్లో పెడితే అందులో ఇద్దరు వ్యక్తులే, ప్రవీణ్ అండ్ రాజశేఖర్ రెడ్డి మాత్రమే నేరానికి పాల్పడ్డారు. ఈ ఇద్దరు వ్యక్తుల మీద చర్య తీసుకుంటాం, సంస్థ గాని వ్యవస్థ గాని ఏం సంబంధం లేదని జడ్జిమెంట్ రాసేసిండు. ఈ జడ్జిమెంట్ చంద్రశేఖరరావు ఆదేశిస్తే రాసిన డ్రామారావు తన మిత్రుల బృందాన్ని, ఇందులో పాల్గొన్న వాళ్ళందరినీ కాపాడడానికి, అధికారం మీద ఒత్తిడి చేయడానికి ఈ రకంగా స్టేట్మెంట్ ఇచ్చినా నేను అడుగుతున్నా. అసలు ఇంతవరకు విచారణకు నియమించిన ప్రత్యేక పోలీసు బృందము నేరారోపణ ఎదుర్కొని జైలులను విచారణకు తీసుకోకుండా, విచారణ జరగకుండా తారక రామారావు ఎట్లా వీళ్ళే మేం సిబిఐ విచారణ కోసం మా ఎన్ఎస్యుఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్ కోర్టులో కేసేసిండు, రేపు విచారణకు రాబోతుంది. దీని మీద విచారణ చేస్తే ఇంటి దొంగలందరూ కూడా పట్టుబడతారని హడావిడిగా బయటకు వచ్చి రేపు కోర్టు ముందర మేము ఆల్రెడీ సిట్ వేసినాం.